నేను మీ క్రేజీ ముఖేష్ అండ్ ఈ వీడియోలో ఏం చేయబోతున్నామంటే లైక్ బండిల్ చేయబోతున్నాము. అండ్ మన ఛానల్ హిస్టరీలోనే ఇది ఆల్మోస్ట్ సెకండ్ టైం అనుకుంటా బండిల్ లాగా చేయటము. అండ్ ఎప్పుడు కూడా డ్రాయింగ్స్, పెయింటింగ్స్, స్కెచింగ్స్ ఇవే కాదు, అప్పుడప్పుడు బండిల్స్ కూడా ట్రై చేద్దామని అన్నట్టుగా చేస్తున్నా. యాక్చువల్గా పెయింటింగ్ లాగా డ్రాయింగ్ అట్లా చేద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా కృష్ణుడిది బండిల్ అయితే చేద్దామనేసి గుర్తుకొచ్చింది. నాకు కొన్ని మెటీరియల్స్ అయితే ఐడియా వచ్చింది, లైక్ సిమెంటు, ఎంసీలు, సిమెంట్, క్లే, పిండి, అండ్ ఇంకా గోధుమ పిండి, మైదా పిండి, సిమెంటు, ఎంసీలు, ఇలా చాలా టైప్స్ ఆఫ్ సాలిడ్ మెటీరియల్స్ ఉన్నాయి. లైక్ క్లే కూడా ఉన్నది. బట్ క్లే ఏంటంటే మనకి అది డ్రై అవ్వడానికి చాలా రోజులు పడవు. సిమెంట్ అంటే మనకి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క నెగిటివ్ పాయింట్ చెప్తున్నాను. సిమెంట్ కూడా అది అంత పర్ఫెక్ట్గా రాదు కావచ్చు, సాలిడ్ మెటీరియల్ అయినా కూడా. ఎంసీల్ కూడా గట్టిగా ఉంటుంది చేయడానికి. అక్కడక్కడ కొద్దిగా ఇబ్బంది అవుతుంది, అంటే చేసే టైంలో కొంచెం మజిల్స్ లాగా చెయ్యాలి అంటే అది ఇట్లా మామూలుగా ఇట్లా లైక్ ఎట్లా చెప్పాలి, కరెక్ట్గా బాడీ షేప్ అనేది రాదు. సో దట్ దాన్ని కూడా తీసేసాను. నెక్స్ట్ క్లే డ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. అదంతా కూడా అంతా కూడా బాగుంటుంది, మజిల్స్ కానీ అంతా చేయొచ్చు స్మూత్గా. బట్ దాన్ని మజిల్స్ చేసేటప్పుడు కొంచెం డ్రై అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. అలానే అంతా అదే నెగిటివ్ పాయింట్ క్లేలో. డ్రై అవ్వడానికి వచ్చేసి చాలా టైం పడుతుంది కాబట్టి ఇది కూడా నో. పిండి వచ్చేసి బెస్ట్ ఆప్షన్ అనుకుంటున్నాను. అండ్ గోధుమ పిండిలో కలర్స్ యాడ్ చేసి మనం చేయబోతున్నాము. చూద్దాం, ఇట్లా కూడా ఐ విల్ ట్రై, చూద్దాం. ఇలాగ పిండితోటి కూడా చేయొచ్చు అని చెప్తాము. అండ్ అసలు వస్తుందో రాదా కరెక్ట్గా అనేసి. ఫస్ట్ వచ్చేసి పిండి కదా, అది ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఎట్లా చెప్పాలి అంటే అది ఫుల్గా డ్రై అయిపోయినాక ఒకసారి నా షోకేజ్ నుంచి కింద పడ్డా కూడా, సపోజ్ మినియేచర్ షోకేజ్ నుంచి కింద పడ్డా కూడా, లైక్ చేతిలో నుంచి జారిపోయినా కూడా పిండి వచ్చేసి ఇరిగిపోతుంది డ్రై అయిపోయినాక. ఒబ్వియస్లీ దాని లోపల కొంచెం గట్టిగా అవ్వడానికి స్టిక్స్ తోటి ఫ్రేమ్ తయారు చేద్దాం. అంటే మామూలుగా ఇల్లు ఊడ్చే కదా, వాటర్ని అటు ఇటు దగ్గర అంటారు కదా, గిన్నెల రుద్ద దగ్గర, లైక్ చీపురు పుల్లలు అంటారు, అందరికీ ఐడియా ఉంటుంది. ఆ చీపురు పుల్లల్ని యూజ్ చేయబోతున్నాం ఫ్రేమ్ కోసము. థర్మాకోల్ షీట్ తీసుకుంటాం, దానిపైన ఇట్లా పెట్టేసి షీట్ పైన కర్రపుల్లలు వచ్చేసి స్ట్రక్చర్, 2 లెగ్స్, చేతులు, అలానే హెడ్, బాడీ, ఇదంతా కూడా ఒక కర్రపుల్లలతోటి స్ట్రక్చర్ తయారు చేసి దానికి పిండిని అయితే పెట్టేద్దాము. దానికి పెట్టే కంటే ముందు మనము పిండిలో కలర్ని అయితే మిక్స్ చేసుకోవాలి. అంటే ఎంత క్వాంటిటీ అవుతుంది అనేసి ముందు మెజర్ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాక దానికి కొంచెం కలర్ యాడ్ చేసుకుంటూ డిఫరెంట్ బాట్స్ తయారు చేసి పెట్టేస్తామే. ఆల్మోస్ట్ బాడీ మొత్తం బ్లూ కలర్లో ఉంటే బ్లూ కలర్, హ్యాండ్స్ దగ్గర, లెగ్స్కి, అలానే జ్యువెలరీ ఐటమ్స్, వడ్డానము, ఇక్కడ నెక్, ఇక్కడ లైక్ చైన్ ఉంటుంది కదా, నెక్ చైన్ ఒకటి, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వెడల్పు చైన్ ఒకటి, బార్ చైన్ ఒకటి, నెక్ చైన్ ఒకటి, అలా చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ హ్యాండ్స్ దగ్గర ఉంటాయి కదా, లైక్ గాజులు, బ్రాస్లైట్ ఏదో ఉంటుంది. కాళ్ళ దగ్గర కూడా పట్టీలు, వడ్డానం, ఇంతే ఉంటుంది, పంచ. అండ్ కృష్ణుడు చిన్న పిల్లోడు స్టైల్, అంటే ఒక చిన్న పిల్లోడు ఒక దగ్గర నించొని, జస్ట్ లైక్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ థర్మాకోల్ వచ్చేసి స్టిక్స్కి వచ్చాక మొత్తం ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలా ఇరిగిపోకుండా ఫుల్గా ఫెవికాల్ని అయితే అప్లై చేద్దాం. ఫుల్గా కింద పైన అంతా కూడా ఫెవికాల్ని అయితే రుద్దేస్తాం. సో దట్ మనకి ఇరిగిపోయే ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి. కర్రపుల్లలకి కూడా మొత్తం మనం పిండిని అద్దుతాం కాబట్టి కర్రపుల్లలకి కూడా అంతేం అవసరం లేదు నాకు తెలిసి. ఫెవికిక్ తోటి ఫ్రేమ్ని స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోతే అంతే. అండ్ నేను మీకు ఇప్పుడు ప్లానింగ్ చెప్తున్నా, నా బ్రెయిన్లో అనుకున్నది. అండ్ చూద్దాం, ఈ బండిల్ సక్సెస్ అయితే ఇక్కడ నుంచి మనం మినియేచర్ లాగా డ్రాయింగ్స్, పెయింటింగ్స్ ఇలానే కాదు, బండిల్స్ కూడా మనం చేయగలమని అయితే ఇది ఒక ఛాలెంజ్ లాగా నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే 2 years బ్యాక్ ఈరోజు నేను ఒక కృష్ణుడు బండిల్ తయారు చేద్దామని అయితే అనుకున్నాను. అప్పుడు నా వల్ల కాలేదు. అండ్ అది చాలా బ్యాడ్గా వచ్చింది, అంటే సరిగ్గా రాలేదు. అండ్ నాకే నచ్చలేదు అది.
నేనేం చేశాను అంటే దాన్ని మొత్తం తీసేసిన. అంటే మళ్ళీ చేసి పడేదానికంటే చేసేటప్పుడే నాకు నచ్చలేదన్నమాట. ఇది రాంగ్గా వచ్చింది, ఇది ఫ్రేమ్ బాగాలేదు, ఈ స్ట్రక్చర్ బాగాలేదు, అసలు ఇది చాలా బాగాలేదు అసలు అనేసి నాకే అనిపించి తీసేసిన. పిండి మొత్తం స్టిక్స్కి అతికిచ్చింది. ఇంత తీసేసి పక్కన పెట్టేశాను. అండ్ దాన్ని వాటర్లో వేసేసి ఏదో జరిగినప్పుడు 2 years బ్యాక్ చేస్తే అది రాలేదు. నాకే నచ్చలే. రాలేదంటే ఎవరికి చెప్పలేదు కూడా. నాకే రాలేదు. ఇంకా నేను తీసేసినాను అనమాట. ఇప్పుడు 2 years బ్యాక్ ఇప్పుడు నాకు చాలా మంచి చెప్పాలి, ఇప్పుడు ఆల్ రైట్ అనమాట. ఇప్పుడు నేను చేయగలను అని అయితే నాకు అనిపిస్తుంది. సో చూద్దాం, చేయగలనా నాకు నేనే ఛాలెంజ్ లాగా తీసుకుంటాను అండ్ చాలా చేసేద్దాం. 2 years బ్యాక్ నేను చేయలేంది అండ్ 2 years ఆఫ్టర్ 2 years నేను చేస్తానో చేయనో వచ్చేసి చూద్దాము. నాకు నేనే ఛాలెంజ్లా తీసుకొని ఈ వీడియోని అయితే షూట్ చేస్తున్నాను. అండ్ పిండి వచ్చేసి అందరికి తెలిసే ఉంటుంది, గోధుమ పిండి పూరీలు చపాతీ చేసేది. దాంతో చేయబోతున్నాము. చాలామంది ప్రొఫెషనల్స్ వచ్చేసి క్లేస్ని అయితే యూజ్ చేస్తుంటారు. ఆ క్లేస్ తోటి కాకుండా ఇలా మనం పిండితోటి కూడా చేయొచ్చు అని అయితే మనం చూపించబోతున్నాము ఫస్ట్ టైం. అండ్ ఇది వచ్చేసి నాకు సెకండ్ టైం బండిల్ చేస్తుంది. నార్మల్గా వినాయకుడిని అట్లా శివలింగాన్ని చేస్తూ ఉంటాను. బట్ కృష్ణ ఇలా ఒక ఐడల్ లాగా ఎప్పుడు ట్రై చేయలేదు. ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాను. అండ్ ఇయర్ మొత్తం కూడా నాకున్న క్రియేటివిటీని, టాలెంట్ని అంతా బయటికి తీసి నా చేతులతోటి కనపడేలాగా క్రియేటివిటీని చేయబోతున్నాను. అంటే క్రియేటివిటీ ఎక్కడ కనపడదు, కానీ కనపడేలాగా డిజైన్ చేయబోతున్నాం. మినేచర్స్, డ్రాయింగ్స్, పెయింటింగ్స్, స్కెచింగ్స్, మినేచర్స్, బండిల్స్, ఇలా చాలా 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 చేయబోతున్నాము. నేను వీడియో తీయట్లేదు కానీ వీక్లీ 1 or 2 or 3 అట్లా చేస్తూ ఉన్నాను. అండ్ చూద్దాం, ఇన్ కేస్ ముందు ఇంకా పెద్ద పెద్ద బండిల్స్ కూడా చేద్దాము. అండ్ దీంతో నాకు తెలిసిపోతుంది నేను చేయలేనా అని చెప్పేసి. సేమ్ ఒక కృష్ణుడు ఒక చిన్న పిల్లోడిలాగా ఎలా అయితే ఉంటుందో అలానే చేయబోతున్నాము. ఒక చిన్న బాబు ఎలా ఉంటాడో అలా చేయబోతున్నాము. నేను రిఫరెన్స్ కోసం శ్రీకృష్ణ అని చెప్పేసి ఖుషి టీవీలో వస్తూ ఉంటుంది, శ్రీకృష్ణ అనేసి. అందులో రిఫరెన్స్ తీస్తున్నాను. అందులో నుంచి రిఫరెన్స్ వచ్చేసి తీసుకుంటున్నాను. ఫోటో ఇలా చెయ్యాలని నేను రిఫరెన్స్ లాగా. అండ్ ఖుషి టీవీలో ఫోటో చూసి దాన్ని అయితే చేయబోతున్నాము. అండ్ తీసుకున్న షార్ట్ లిస్ట్ చేసి స్క్రీన్ షాట్ తీసి దాన్నే మనం చేయబోతున్నాము. అండ్ చలో చేసేద్దాం. అండ్ వీడియోస్ తీయను కానీ నేను డైలీ ఒకటి అంటే వీక్లీ 1 or 2 or 3 అట్లా చేస్తూ ఉంటాను మినేచర్స్ని. అండ్ నేను రిఫరెన్స్ కోసం ఎక్కడ పిక్ తీసుకుంటున్నా అంటే ఖుషి టీవీలో శ్రీకృష్ణ అని చెప్పేసి వస్తూ ఉంటుంది. అండ్ చిన్నప్పుడు శ్రీకృష్ణ ఎట్లా ఉండేది, డేస్ ఎలా ఉండేవి అలా అంతా కూడా చూపిస్తూ ఉంటారు ఖుషి టీవీలో. శ్రీకృష్ణ అని చెప్పేసి ప్రోగ్రామ్ వస్తూ ఉంటుంది. అందులో సేమ్ శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో చిన్నపిల్లోళ్ళలాగా అలానే పిక్ తీసుకొని చేయబోతున్నాం బండిల్ని. అదొక రిఫరెన్స్ లాగా తీసుకుంటున్నా. అలానే అవుతుందని అయితే నాకు తెలీదు, బట్ ఇలా చెయ్యాలి అనేసి తీసుకుంటున్నాను. అలానే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నేను చేయటానికి చేస్తాను, చాలా కష్టపడతాను. బట్ అది లాస్ట్ అవుట్పుట్ వచ్చేసి నాకు కూడా తెలియదు ఎలా వస్తుంది అనేసి. అండ్ నాకు ఒక బ్రెయిన్లో ఒక పిక్ అనేది అలానే తిరుగుతూ ఉంది. సేమ్ అలానే చేయబోతున్నాము. అండ్ స్టిక్స్ కోసము ఎక్కడ వెతకని అవసరం లేదు, మన గ్యారేజ్లోనే ఉన్నాయి, వాటిని యూజ్ చేద్దాము. అండ్ నేనైతే కరుపులను యూజ్ చేయట్లేదు. మనం ఇల్లు ఊడ్చే చీపిరి ఉంటుంది కదా, చీపిరి లోపల ఉంటాయి కరుపులలో, లావుగా ఉంటాయి. మామూలు చీపిరి పుల్లల కంటే మన చీపిరి ఉంటుంది ఇట్లా పుల్లల చీపిరి కాకుండా మామూలుగా ఇల్లు ఊడ్చే చీపిరి. అండ్ కొత్తది తీసుకోండి. నేనైతే కొత్తదే తీసుకుంటున్నా. కొత్త చీపిరి ఉన్నది ఇంట్లో, 2 ఉన్నాయి. ఆ రెండిట్లో నుంచి ఒకటి వేసేస్తున్నా, మా మమ్మీకి వినపడకూడదు. వాటితోటి యూజ్ ఏంటంటే ఇవి కొంచెం లావుగా ఉంటాయి. పుల్లల చీపిరి ఏంటంటే అది సన్నగా ఉంటాయి. అలానే ఫ్రెష్ చీపిరి లేదు ఇంట్లో, ఫ్రెష్ది లేదు, యూజ్ చెయ్యండి. సో ఇల్లు ఊడ్చే అయితే ఫ్రెష్ ఉన్నాయి. అంతేకాకుండా ఇల్లు ఊడ్చే పుల్లలు ఏంటంటే ఇంత లావుగా ఉంటాయి, పుల్లల చీపిరి కంటే చాలా లావుగా ఉంటాయి. సో దట్ మనకి ఇంకా స్ట్రాంగ్
చెప్పాను కదా ఆ చీపురు కంటే ఈ చీపురు చాలా బెస్ట్ అనేసి, ఎందుకంటే అది లావుగా ఉంటుంది. పుల్లల చీపురు ఏంటంటే చాలా సన్నగా ఉంటాయి, దానితో పోల్చుకుంటే ఇల్లు ఉడిచే చీపుర్లు చాలా లావుగా ఉంటాయి అన్నమాట. అవి చాలా సన్నగా ఉంటాయి. సో అది యూజ్ చేద్దామన్నా కూడా అవి నా దగ్గర లేవు ఫ్రెష్, అంటే యూజ్ చేయండి తీసుకుందాం అనుకున్నాం కదా, యూజ్ చేయండి అయితే బెస్ట్. సో మంచిగా వచ్చినా కూడా పూజ చేసుకుంటానికి కూడా ఉంటుంది ఫ్రెష్గా చేస్తే. అలా నేను ఇల్లు ఉడిచే చీపిరి, బట్ చాలా ఫ్రెష్ చీపిరి తీసుకుంటున్నాను. అసలు యూజ్ చేయలేదు, ఇంకా ప్యాకెట్ కూడా ఓపెన్ చేయలేదు, అట్లాంటిది తీసుకుంటున్నా. సో దాన్ని మనం స్పాయిల్ చేయబోతున్నాం. మా మమ్మీ చూడాలి ఇంకా నాకుంటుంది. అండ్ లెట్స్ గో, ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. వెల్కమ్ బ్యాక్. అండ్ ఈరోజు వచ్చేసి డే 2 మన కృష్ణుని తయారు చేసే ప్రాసెస్లో. అండ్ 70 to 80% వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. ఈరోజు డే 2 కదా, ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయిపోయింది. అండ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొంచెం వర్క్స్ ఉన్నాయి, వాటిని కూడా కంప్లీట్ చేసేస్తే ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి మీకు లాస్ట్కి అయితే చూపిస్తాను. చాలా క్రేజీ వస్తుంది, అసలు ఇంత క్రేజీగా వస్తుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లిటరల్ నేనైతే ఫుల్ సాటిస్ఫై అవుతున్నాను, చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు. అండ్ లాస్ట్కి ఇంకెంత హైలైట్ ఉంటుందో చూసేద్దాం, చలో. అండ్ ఫైనల్గా చిన్న చిన్న కరెక్షన్స్ అయితే చేయబోతున్నాం ఇప్పుడు. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ పైన కిరీటానికి ఏంటంటే నేను మొత్తం ఎల్లో కలర్ వేయట్లేదు, లైట్గా బ్లూ యాడ్ చేసి ఎల్లో కలర్లో వేస్తున్నాను. అంటే మరీ డార్క్ ఎల్లో లాగా కాకుండా కొంచెం బ్లూ యాడ్ చేసినాము, బ్లూ యాడ్ చేసి దానికి అయితే కిరీటం అయితే పెట్టేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెమలికని కూడా నేను పిండితోటి తయారు చేస్తున్నాను, పిండితోటి అయితే తయారు చేస్తున్నాను. ఫస్ట్ గ్రీన్ కలర్ది చిన్న లీఫ్ లాగా చేశాను, దాని లోపల బ్లూ కలర్ది చిన్న డాట్ పిండి బ్లూ కలర్ని కలిపి అందులో పెట్టేసాం మధ్యలో. అయిపోయింది నెమలిక కూడా. అండ్ వడ్డానానికి ఏంటంటే ఇక్కడ నడుము దగ్గర పంచ అయితే పెట్టాలి. ఇప్పుడు పంచ పెట్టాక వడ్డానం పెడదామని చూస్తున్నాను. మధ్యలో ఒక చిన్న డాట్ పెట్టాను, చిన్న రెడ్ కలర్ది డాట్ లాగా, అది కూడా పిండి ప్లేన్ మిక్స్ చేసి వేసేసి నెక్స్ట్ అటు ఇటు గ్రీన్ కలర్ పెయింట్ అయితే వేయబోతున్నాము. మొత్తం ఎల్లో కాకుండా కొంచెం లైక్ డెకరేషన్ లాగా కొద్దిగా బ్యూటిఫుల్ ఉంటుందేమో అని చెప్పేసి ట్రై చేస్తున్నా. అండ్ లెట్స్ గో, మిగిలిన వర్క్ కూడా ఫినిష్ చేసేద్దాం. వెల్కమ్ బ్యాక్. అండ్ ఫైనల్గా కృష్ణ ఐడీలు వచ్చేసి రెడీ అయిపోయింది. అండ్ చూపించేస్తాను. అండ్ ఎప్పుడో హోలీ రోజు అప్లోడ్ చేయాల్సిన వీడియో ఆఫ్టర్ 10 days తర్వాత అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, దిస్ ఇస్ కృష్ణ, చూస్తున్నారు కదా, ఇంత డీటెయిలింగ్ వర్క్ చూడొచ్చు. ఇక్కడ కొంచెం బెండ్ అయినట్టుగా మీరు కనిపించచ్చు, నేను బెండ్ చేశాను. అంటే ఫ్లూట్ ఊతున్నప్పుడు ఇలా ఊస్తాడు కదా, అలా. కిరీటము లైట్గా హ్యాష్ కలర్ లాగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఎల్లోలోనే కొంచెం బ్లూ యాడ్ చేసి పెట్టాను, అది కూడా సూపర్ వచ్చింది. అండ్ ఇక్కడ వడ్డానం కూడా అలానే కొంచెం ఎక్కువ బ్లూ యాడ్ చేసా, కొంచెం డార్క్గా అయిపోయింది ఇది వడ్డానం, అంత క్లారిటీ లేదు, బట్ బాగుంది. ఎనీవే సూపర్ వచ్చింది. అండ్ ఇక్కడ జ్యువెలరీ, ఇక్కడ నెక్లెసెస్, మెడలో థ్రెడ్స్, ఇంకా కడియాలు, పట్టీలంతా కూడా సూపర్ వచ్చింది. మామూలుగా రాలే, కానీ నేను ఐస్ బొట్టు అయ్యేమీ పెట్టలేదు, వాటిని అవాయిడ్ చేశాను, ఎందుకంటే అవి మంచిగా రాకపోవచ్చు. బట్ ఫేస్ పాడైపోతుంది అని చెప్పేసి మళ్ళీ ఫస్ట్ దగ్గర నుంచి చెయ్యాలి, ఎంత ఓపిక లేదు. సో పాడైపోతుంది అని చెప్పేసి నేను ఐస్ బొట్టు అంతా కూడా అవాయిడ్ చేసేసాను. సో పెట్టాలంటే పెట్టచ్చు, బట్ ఇట్లా కూడా బాగుంది, దూరం నుంచి చూస్తే క్రేజీ ఉంది. అండ్ ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అండ్ త్వరలో మీకు కొత్త వీడియోలు కలుద్దాం, అప్పుడు టేక్ కేర్, బాయ్ బాయ్.